రైట్, ప్రతినిధి ప్రణీతను కన్సల్ట్ చేద్దాం. ప్రణీత, ఏంటి బయట ఏదో హాట్ గా కనిపిస్తుంది, ఇప్పుడు అంతా కూల్ అయిందా? అక్కడ ఏం జరుగుతుంది? అంటే కేటీఆర్ లోపలికి వెళ్ళిపోయారా? కేటీఆర్ ఆల్రెడీ ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళిపోయారు. అయితే కేటీఆర్ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వాళ్ళందరినీ నిలువరించారు. ఈడీ కార్యాలయం ఆపోజిట్ రోడ్డు వరకు మాత్రమే బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఉండేలా పోలీసులు రోపాటి ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. సో ఇటువైపు మనం చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఈడీ ఆఫీస్ ఆపోజిట్ రోడ్డు వరకు మాత్రమే వీళ్ళందరినీ కూడా పరిమితం చేశారు. సో ఇటువైపు మనం చూడొచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన అడ్వకేట్ మనతో ఉన్నారు. ఈరోజు అడ్వకేట్ సాయంతో లోపలికి వెళ్ళారా కేటీఆర్? ఎట్లా? వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే అడ్వకేట్ అసిస్టెన్స్ తోనే వెళ్ళారు, అడ్వకేట్ ఉన్నారు. సో ఈడీ ఏమి ఆపలేదు. అంటే ముందే పర్మిషన్ తీసుకున్నారా అడ్వకేట్? సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ కి ఇది సేమ్ సబ్జెక్ట్ మ్యాటరే ఈడీ కూడా పిలిచారు. ఆల్రెడీ ఏసీబీకి ఒక అడ్వకేట్ ని అలౌ చేయొచ్చు అనేసి పర్మిషన్ ఉంది, మీకు అందరికి తెలిసిందే. సో సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్ కాబట్టి యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఈడీ ఎంక్వైరీస్ లో అడ్వకేట్ అసిస్టెన్స్ ఉండొద్దని వాళ్ళు ఏమి ఆపరు. వేరే కేసెస్ లో కూడా ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి అట్లా. సో దే విల్ అలౌ, దే విల్ నాట్ అబ్స్ట్రక్ట్. సో వీఆర్ హోపింగ్ దట్ అలాంటిది ఏమి వాళ్ళు రిఫ్యూజ్ చేయరని అనుకుంటున్నాం. సో ఈ మొత్తం వ్యవహారంలో దేనిపైన ఈడీ ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది? అటు అగ్రిమెంట్లకు సంబంధించి ఆల్రెడీ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ని కేటీఆర్ ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు ఈడీకి సంబంధించి కంప్లీట్ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ పైనే ఈడీ ఫోకస్ చేయబోతుంది. ఇప్పుడు ఈడీ అనేది అసలు ఎప్పుడు ఎంటర్ అవుతుంది? మనీ లాండరింగ్ ఏదైనా జరగాలి, సో నల్లధనం కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటుంది. కానీ వేరేస్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా త్రూ అకౌంట్ ఛానల్, ప్రాపర్ ఛానల్ ద్వారానే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ప్రతిదీ యాజ్ పర్ అగ్రిమెంటే పోయింది. సో అక్కడ వాళ్ళు మేము అమౌంట్ రిసీవ్డ్ అనేసి చెప్తున్నారు. దెర్ ఇస్ నో డినయల్ దట్ దెర్ ఇస్ నో అమౌంట్ రిసీవ్డ్ అనేసి. సో అలాంటప్పుడు అసలు ఈడీది ఏముంటుంది? ఏమీ ఉండదు. సో అసలు ఏసీబీ ముందు ఎలాంటి విచారణలో ఇంకా ఏం ప్రూవ్ అవ్వలేదు, ఏం జరగలేదు. సో అది జరగనప్పుడు ఏముంటుంది? సో వీఆర్ థింకింగ్ దట్ అలా ఏముండొద్దు, లైక్ ఫార్మాలిటీస్ దే ఆర్ డూయింగ్ దిస్ అంతే. ఇప్పటి వరకు విచారణ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇక అదే సేమ్ లాస్ట్ టైం లాగా మేబీ 5-6 o'clock పంపిస్తాను అనుకుంటా. అప్పటి వరకు జరగచ్చు. రైట్, అది కేటీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్, బీఆర్ఎస్ లీగల్ టీమ్స్ అయితే ఇక్కడికి చేరుకుంది. అడ్వకేట్తో అయితే లోపలికి కేటీఆర్ వెళ్ళారని చెప్పేసి వీళ్ళ లీగల్ టీమ్ ఇక్కడ చెప్తున్నటువంటి వర్షన్. అయితే ఇటువైపు మనం చూడొచ్చు, కంప్లీట్ రోడ్కి ఈడీ కార్యాలయం రోడ్డుకి ఆపోజిట్ వరకు మాత్రమే బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు రిస్ట్రిక్ట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. కంప్లీట్ అంటే ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కంప్లీట్ రోడ్డుకు ఆపోజిట్ వైపు వరకు మాత్రమే వాళ్ళందరినీ ఉంచారు. సో అటు టాస్క్ ఫోర్స్ టీమ్స్తో పాటు లోకల్ పోలీసులు అందరూ కూడా ఈడీ కార్యాలయం బయట భారీగా రోప్ పార్టీతో మోహరించి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఏమైనా ఆందోళన జరిగితే ఖచ్చితంగా ఇక్కడ నుండి అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ నేతల్ని ఇక్కడ పోలీసు వాహనాన్ని సైతం సిద్ధం చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఆల్రెడీ కేటీఆర్ అయితే అడ్వకేట్తో వెళ్ళారు, బట్ అడ్వకేట్ని లోపలికి అనుమతిస్తారా లేదా తేలాల్సి ఉంది. సో కేటీఆర్ విచారణ అయితే స్టార్ట్ అయినట్టే చూడాలి. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో కేటీఆర్ విచారణ ఈడీ కార్యాలయంలో స్టార్ట్ అయింది. రైట్ ప్రణీత.